ఎవడాడు? నేను చెప్పాను కదరా రాయనం, వయసు వచ్చిన ఆడపిల్లని గడప దాటించుందని. బయటికి పంపిస్తే అది చదువు ఒకటే నేర్చుకోదని నాకు ముందే తెలుసు. చెప్పువాడెవడో. అది చెప్పదో ఆ కుక్కెవడో మనమే కనిపెట్టాలి. దాని ఒంటి మీద చెయ్యకండి. రోడ్డు మీదున్నోడెవడో ప్రేమిస్తున్నాడనే వాడితో వెళ్ళిపోయింది కదా. మరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో తెలియాలి కదా. కనకం, బేబమ్మని లోపల తీసుకెళ్లి అన్నం పెట్టు పో. గోవిందో, అయ్యా రేపటి నుంచి బేబమ్మని నువ్వే కాలేజీకి తీసుకెళ్ళరా. అలాగే. ఇంకా కాలేజ్కి వెళ్ళేది అంటావేంట్రా? చంపి పడేక. సంపాల్సిందే దాన్ని కాదు, ఆడిని. చంపేస్తారా నిన్ను? ఉల్కో పలకవేట్రా. అయినా జాలయ్య కొడుకు రాయనం గారు అల్లుడవుతాడంటే మీ నాన్నెందుకు వద్దంటాడ్రా? కానీ రాయనం గారు అల్లుడు జాలయ్య కొడుకంటే రాయనం గారు ఎలా ఒప్పుకుంటారు? ఆసి మరి ఆసి, అరే ఏటని తీరు. ఆ రాయనం ఒడ్డున ఆగిపోయాడు కాబట్టి సరిపోయింది. ఒక్కడుగు ముందు కేసుంటే సముద్రం సాచి చెప్పేసేది. నా మాట నా పిల్లని మర్చిపోరా రే. ఆ పిల్లనిస్తే రాయనం గారు సచ్చేదాకా మీ ఇళ్ళు మీవే అన్నాడ్రా. 150 కుటుంబాల బతుకుల కంటే నీ పేమే గొప్పదనుకుంటే నీ తోచే చోటికి పో. మీ నాన్నమాటిని బేబమ్మని బాగానే తీసుకొచ్చేసావు రాసి. వాడు ఊరు తీసుకెళ్లాడని తెలిస్తేనే రాయనంగా మన ఇల్లు మీదకి వచ్చేసాడు. అది నువ్వే అని తెలిస్తే. గోవిందో, అయ్యా ఊళ్ళో కుర్రాళ్ళందరి మీద ఒక కన్నేసి ఉంచండిరా. అలాగయ్యా. ఎవరిని వెతుకుతున్నామో, ఎందుకు వెతుకుతున్నామో ఎవరికి అనుమానం రాకుండా వెతకండ్రా. ఎవరి పేరు నువ్వు? గంధం సుబ్బారావు గారు అబ్బారండి. ఆడపిల్లల కాలేజ్ దగ్గర మగపిల్ల ఏంట్రా సరి తిరిగేస్తారు? ఏండే ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదు పో. ఇక్కడ ఉండడం మంచిది కాదు కానీ విశాఖపట్నం మీ పెద్ద ఇంటికి పోయి 10 రోజులు ఉండవు. ఎక్కువ ఏడుకోయింది ఇలా వచ్చావు? ఆయన గారు ఓట్లన్నిటికి రంగులేసుకొని చెప్పారు. కుర్రాళ్ళంతా ఊళ్ళో ఉన్నారా? ఊళ్ళోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్తారేటి? మీ ఊడెక్కడా? ఆడకెళ్ళాడు. పొలాల అమాస వెళ్ళేదాకా బోట్లు సముద్రం మీద వెళ్ళకూడదు కదా. అదేదో అలవాట్లో పొరపాటుగా వేసాను. ఆ రోడ్డు మీదకి వెళ్ళినట్టున్నాడు. అడుగు వస్తాడు. సరే జలయ్య వెళ్ళొస్తాను. ఓటు రంగులేటకి మీ ఓటు కూడా పంపిస్తూ మొత్తం. ఆడపిల్లల కాలేజ్ దగ్గర ఇడికేం పనిరా, కొట్టడరా. శేషారాయణం నా ముత్తాత, నా పేరుకి మూలం. ఆయన్ని కలవడానికి బ్రిటిష్ దొర మా ఇంటికొచ్చినప్పుడు బూట్లు ఈదుగుమ్మం దగ్గర వదిలేసి వచ్చేవాడట్రా. అదిరా మా ముత్తాత పరువు. ఆ పరువే మా ముత్తాత మా తాతకిచ్చాడు. మా ముత్తాతలు తాతలు పెంచి పోషించిన 125 సంవత్సరాల పరువు
18 కూతురు వల్ల పోతుంటే కాపాడుకోలేకపోతున్నాడు ఈ రాయణం. ఆ రోజు చారయ్యగాడు నా కూతుర్ని అప్పగించేటప్పుడు ఆడి కొడుకు నా కూతుర్ని ఎందుకలా చూశాడో నాకిప్పుడు అర్థమైందిరా. ఈ ఆల పొలాల అమావాస్య కదరా. అవునయ్యా. ఒరే గోవిందో, అయ్యా. పక్కూరోళ్ళకి వాళ్ళకి ఇంకా గొడవలున్నాయి కదా. ఉన్నాయ్యా. ఉన్నాయి కదా. ఉన్నాయ్యా. ఉన్నాయా? ఉన్నాయ్యా. మన ఉప్పాడ గ్రామంలో మనం చేసుకుంటున్న గంగాలమ్మ తల్లి జాతరకి ఇచ్చేసిన పిల్ల పిసుక, ముసలి ముక్క అందరికీ స్వాగతం. ఆట మొదలవుతుంది కాబట్టి అమ్మవారి ఆశీర్వాదాలు బాగా పడాలని తల్లి కోరుకుంటున్నాడు. కొంచెం నాగేశ్వరరావు. ఇటలీ ఆరోగ్యం బాగుందా? గంగాలమ్మ తీసుకొని మన చాలయ్య కూడా స్వాగతం పలుకుతున్నాడు. కొంచెం నాగేశ్వరరావు. జాతర బాగా జరుగుతుంది. ఒళ్ళు పలిసిందారా మీద చెయ్యత్తనా ఏంటి చూడు మావయ్య ఒంటి మీద చెయ్యత్తన్నాడు. ఏటా ఇది? రేయ్, నువ్వు చూసావా? అరే ఆడపిల్ల సిగ్గిసి చెప్తుంటే అయినా మీ ఊరోళ్ళు పాడిపోతే అంత. రేయ్, ఊరు గురించి మాట్లాడబాక. ఆసి ఆసి రేయ్ ఆసి వాళ్ళ నాన్నని చంపేశారు బేబమ్మ. నిన్న రాత్రి మాకు పక్క రోజులకి గొడవైంది. ఆసి కూడా బాగా దెబ్బలు తగిలేశాయి. ఆసి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడికి వచ్చి పండుగ? అన్నయ్య ఏమైందన్నయ్య ఈ టైంలో ఫోన్ ఏంటి? ఈ ఇంటి ఆడపిల్లని కన్నీళ్లు పెట్టి పంపించేశానని రోజు నాన్నపడే బాధ చూడలేకపోతున్నాను. అయినా నీ మొగుడు చేసిన తప్పుకి నువ్వు నీ కొడుకు ఏం చేద్దారులే. అదే దగ్గరలో మంచి ముహూర్తాలు ఉన్నాయన్నావు కదా, కనుక్కొని చెప్పు. నా కూతురే నీ ఇంటి కోడలు. ఇది రాయణం మాట. అలాగే అన్నయ్య. ఆడపిల్ల హద్దు దాటిందన్న ఈజయం ఇల్లు దాటకూడదంటే
చేసుకోపోయేవాడు మనింటోడై ఉండాల. అదే ఆచి ఆచి బయటకెళ్లే ముందు బైబిల్లో వాక్యం చదివించాలరా. రాసి వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఇక్కడి నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. రా. నేను రాను. నా ముందే మా నాన్న చెప్పేశారు. అది ఇక్కడ నా కళ్ళ ముందే కదులుతుంది. ఇలాంటప్పుడు అడగడం కరెక్ట్ కాదని నాకు తెలుసు, కానీ ఈ టైం దాటిపోతే నీ నాన్నలాగే నేను నీతో ఉండను. ఆసి పద పోదాం. వదులు. అయ్యో బేబమ్మ. రాకపోతే నేను చచ్చిపోతాను. ఆసి అది కాదు, నా మాట విను. బేబమ్మ నీకు మాట చెప్పాలి బేబమ్మ. నువ్వు ఎందుకు కావచ్చు? ఆసి, ఆసి.